నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి 2019 ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని సుపరిపాలన అందించడంలో పూర్తిగా విఫలమైన వైసీపీకి ఓటర్లు ఈసారి భారీ షాక్ ఇచ్చారు. అతి కష్టం మీద 11 స్థానాలను గెలుచుకున్న జగన్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కే అవకాశం లేదు. కూటమిలో భాగస్వామైన జనసేన పార్టీ తాము పోటీ చేసిన 21 స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాన ప్రతిపక్షంగా శాసనసభలోకి అడుగు పెడతామని ప్రకటించారు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులతో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార భాగస్వామ్యంతో పాటు విపక్ష బాధ్యత కూడా రాష్ట్రానికి కావాల్సినవి కేంద్రం నుంచి సాధించుకుంటాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో నేను తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఒక మీటింగ్ పెట్టింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆ మీటింగ్ సందర్భంగా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగు పెడతాం, అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం అన్నాడు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. 175 స్థానాల్లో 15% అంటే మినిమం 10% సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది. అంటే 18 పైన సీట్లు వచ్చి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి కేవలం 11 స్థానాలు వచ్చినాయి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా అతనికి లేదు. కాబట్టి 21 స్థానాలు గెలుచుకున్న జనసేన అనే ఇలా అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీ కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఆ పాత్ర పోషిస్తాం. అధికార పక్షం ఎందుకంటే గవర్నమెంట్లో కలిసి కొన్ని మంత్రి పదవులు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా జనసేనని రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లోకి తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. కొన్ని మంత్రి పదవులు కూడా తీసుకుంటారు కాబట్టి అది అధికార పక్షం అవుతారు. ఎందుకంటే గవర్నమెంట్లో మంత్రి పదవులు తీసుకొని ఉంటే అధికార పక్షం అవుతారు. అట్ ద సేమ్ టైం అధికార పక్షం నుంచి చేసే తప్పుల్ని నిలదీయటం కానీ అధికార పక్షాన్ని చేసే సూచనలు కానీ చేసే అవకాశం ఉంది యాజ్ ఏ అపోజిషన్గా. కానీ మరి రెండు పాత్రల టెక్నికాలిటీ అది మెయింటైన్ అయిద్దా కాదా చూడాలి. ఎందుకంటే రెండు పాత్రలు ఒకే పార్టీ అధికారంలో ఉండి మళ్ళా ప్రశ్నించడం అనేది టెక్నికల్గా ఉందా లేదా అనేది చూడాలి. అంటే టెక్నికల్గా ఉండటం అంటే ఒక ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా గెలిచిన ప్రతి వ్యక్తి అది అధికార పక్షమా ప్రతిపక్షమా పక్కన పెడితే ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. దాంట్లో తప్పులేదు. మరి ఆ పాత్ర పోషిస్తారా అంటే ఎమ్మెల్యే అయిన ఆ శాసనసభలో సభ్యుడైన ప్రతి సభ్యుడు అది పార్టీతో సంబంధం లేకుండా అడగవచ్చు, ప్రశ్నించవచ్చు, సూచించవచ్చు, సలహా ఇవ్వచ్చు. కానీ ఏదైనా ఓటింగ్ జరిగేటప్పటికి వచ్చినప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఆ ఓటింగ్లో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్కి మద్దతు ఇవ్వాలి. మిగతా సమయాల్లో ప్రశ్నించవచ్చు, సలహాలు సూచనలు ఇవ్వచ్చు, ప్రజల పక్షాన అడగవచ్చు, నిలదీయచ్చు. కాబట్టి ఆ పాత్ర పోషిస్తా అంటాడు. అనివార్యంగా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావటం వల్ల ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పవన్ కళ్యాణ్కు వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ద పాలిటిక్స్ ఇన్ ఏపీ అవుతారు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో ఏనే సెంటర్ పాయింట్ అవుతారు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలన్నా, ప్రజల పక్షాన్ని అడగాలన్నా, ప్రజల పక్షాన డిమాండ్ చేయాలన్నా ఈయన వాయిసే వినపడుద్ది. అటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈయన వాయిస్ స్పష్టంగా రేపు కనపడే అవకాశం ఉంది. ఇది ఆయన చెప్పిన పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి వెళ్తాం అన్నట్టు. ఇంకోటి అసెంబ్లీ రద్దు, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం. అసెంబ్లీ రద్దు అయింది. అసెంబ్లీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఏర్పాటుకు నోటిఫికేషన్ కూడా గవర్నరు జారీ చేసిండు. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్తోని వార్త వేశారు. ఎందుకంటే 9 అనుకున్నారు ఫస్ట్, కానీ 9 లేదా 8 ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం ఉందని మోడీ గారిది. అక్కడనే కేంద్ర క్యాబినెట్ ప్రమాణ స్వీకారం కూడా ఉంది కాబట్టి అందులో పాల్గొనే అవకాశం ఉంది. దాని తర్వాత ఏదైతే ప్రధాని అమిత్ షాని మిగతా ఎన్డీఏ కూటమి నాయకులను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే అవకాశం ఉంది కాబట్టి 12న ఉండే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. కేంద్రంలో బాబు హవా, ఇదే వరవడితో హోదా లేదా ప్రత్యేక నిధుల కోసం పట్టుబట్టే అవకాశం. అనూహ్యంగా కలిసి వచ్చిన రాజకీయ పరిస్థితులు. స్పీకర్ సహా 2 క్యాబినెట్ మరో 2 సహాయ మంత్రుల పదవులకు అవకాశం. హస్తినలో ఎన్డీఏ సమావేశం రాష్ట్రానికి శుభ సంకేతాన్ని ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరయ్యారు.
కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం గురించి ఈ సందర్భంగా చర్చ వచ్చినట్టు తెలుస్తుంది. 2 కేబినెట్ మంత్రి పదవులతో పాటు మరో 2 సహాయ మంత్రులు, స్పీకర్ పదవిని ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సిద్ధపడినట్టు సమాచారం. ఇప్పుడు కేంద్రంలో కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టీడీపీతో పాటు చంద్రబాబు మిత్రులు ఒకరిద్దరు మద్దతు తప్పనిసరి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇలాంటి చక్కని అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకుంటారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇది కేంద్రంలో బాబు హవా అంటే 16 ఎంపీ స్థానాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి. దేశంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అత్యధిక స్థానాలు వచ్చినాయి బీజేపీ తర్వాత చంద్రబాబు నాయుడుకి, దాని తర్వాత జేడీయూకి వచ్చినాయి. కాబట్టి తప్పనిసరిగా మ్యాజిక్ ఫిగర్కి రీచ్ కాలేదు సొంతంగా భారతీయ జనతా పార్టీ, కాబట్టి డిపెండెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు అండ్ జేడీయూ నితీష్ కుమార్. కాబట్టి వీళ్ళిద్దరు కీలకంగా అయ్యారు. దాంట్లో 16 స్థానాలని ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు దాంట్లో కీలకమైండు. కేంద్ర ప్రభుత్వం నిలబడాలన్నా, కేంద్ర ప్రభుత్వం కొనసాగాలన్నా, సుస్థిరమైన ప్రభుత్వం కేంద్రంలో ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు అటు నితీష్ కుమార్ గారి చేతిలో ఉంది. ఒక చక్కటి అవకాశం వచ్చింది, చక్కటి ప్రిఫరెన్స్ వచ్చింది ఏపీకి. ఇలా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీని ఉపయోగించి ఇవాళ అది ప్రత్యేక హోదానా, ప్రత్యేక నిధుల, ప్రత్యేక ప్యాకేజీనా, పోలవరమా, అమరావతి, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, ఇట్లాంటి అనేక అంశాలపైన నిధులు తెచ్చుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. మరి తెచ్చుకుంటారనే ఆయన సీనియారిటీని ఉపయోగించి తెచ్చుకుంటారనే ఎక్కువ మంది విశ్లేషణలు అయితే చెబుతున్నారు. ఇదైతే హవానే, వాస్తవంగా చంద్రబాబు హవానే. చంద్రబాబుకి ఏపీ ప్రజలు ఇచ్చిన ఒక మంచి అవకాశం అది. ఆయన సీనియారిటీని, ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని వాడుకొని ఇలా, ఎందుకంటే గత ఏపీ తెలంగాణ చీలిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి కేంద్రం ఏపీలో ఉన్న ఎంపీల పైన ఆధారపడే పరిస్థితి ఏర్పడది. 2014లో ఏర్పడలేదు, 2019లో ఏర్పడలేదు, ఇప్పుడు ఏర్పడది. ఇప్పుడు ఏదన్నా ఉంటే వాళ్ళ యొక్క పరిణీతిని ఉపయోగించి, రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి ఇప్పుడు ఆడుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆడుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, పెట్టుబడులు తెచ్చుకోవాలి. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అంటున్నారు, ఆ అప్పుల నుంచి ఉపశమనం పొందాలి. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందింది. మీరు పొత్తు పెట్టుకున్నందుకు ఒక ఉపయోగం ఉంటుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఈనాడు చూద్దాం. మోదీకే పట్టం, ఎన్డీఏ నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక, 3వసారి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం. 9న ప్రమాణ స్వీకారం మహోత్సవం. కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నితీష్, పవన్ కళ్యాణ్. రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ. 17వ లోక్సభను రద్దు చేసిన రాష్ట్రపతి. ఇది మోదీకే మల్ల పట్టం కట్టారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిన్న ఢిల్లీలో సమావేశమైనవి. ఏకగ్రీవంగా నరేంద్ర మోదీనే ప్రధానమంత్రి అభ్యర్థిగా అటు నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా భాగస్వామ్య పక్షాలు కూడా హాజరైన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 9న మోడీ ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందట. మొత్తానికైతే ఇది ఒక వార్త ఇచ్చారు, మోడీకే అని చెప్పి. ఇంకోటి, పవన్ కళ్యాణ్ కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. జీతం తీసుకుంటా, ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా, 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలి, పార్టీ కార్యాలయము ప్రజల కోసం తెరిచే ఉంటుంది, ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన నేతలతో పవన్ కళ్యాణ్. నిన్న ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన జనసేన అభ్యర్థులతోని, జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలతో నిన్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు తాడేపల్లిలో, అది మంగళగిరి దగ్గర. ఆ సందర్భంగా ఆయన స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్ష పాత్రను కూడా మేము పోషిస్తాం అధికారంతో పాటు అని చెప్తూ, జీతం తీసుకుంటా, ప్రభుత్వం ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇచ్చే జీతాన్ని తీసుకుంటా, ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా, 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉంటా, నేను ఉండాలి. ఏదో 21 స్థానాల్లో గెలిచిన 21 స్థానాలకే మన పరిమితం, 21 అసెంబ్లీలో ఉన్న ప్రజలకే మనం ప్రాతినిధ్యం కాదు, 5 కోట్ల మంది ప్రజలు మన మీద విశ్వాసంతో కూటమికి మద్దతు ఇచ్చారు, కూటమిని గెలిపించారు. దాంట్లో సెంటర్ పాయింట్గా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. వాస్తవంగా ఈ కూటమి అనే ప్లాట్ఫామ్ ఏర్పడటానికి ప్రధానమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ కూటమిని ఫామ్ చేయించి అటు బీజేపీని ఇటు టీడీపీని సమన్వయపరిచి ఆయన ఈ మొత్తం విక్టరీకి సెంటర్ పాయింట్ కాబట్టి ఆయన అందుకే పదే 5 కోట్ల మంది ప్రజలకు నేను జవాబుదారీ అంటాను. ఎక్కడా కూడా మాది ఒక చిన్న పార్టీ, మా పరిమితి 21 స్థానాలకు అని చెప్పట్లే.
స్పష్టంగా చెప్తుండు. మరి ఈ చెప్పే మాటలు చేసే పనుల్లో కూడా ఉండాలి. రేపు ఇవాళ స్టార్టింగ్ కాబట్టి 1-2 రోజులు అయింది గెలిచి, ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గడుస్తున్న కొద్దీ ఈ చెప్తున్న మాటలు ఏదైతే ఉన్నాయో ఈ చేసే పనుల్లో కూడా ఈ యొక్క విజ్ఞత ఉండాలి, ఈ యొక్క బాధ్యత ఉండాలి. ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ పెరిగింది, పవన్ కళ్యాణ్ యొక్క బాధ్యత పెరిగింది, ఆయన పైన ప్రజలకు విశ్వాసం పెరిగింది. వాస్తవంగా ప్రభుత్వాన్ని నిలదీయాలి, డిమాండ్ చేయాలి. అవసరమైతే ఎక్కడన్నా మీరు అనుకున్న ఎజెండా, మీరు అనుకున్న మార్పు కోసం చెప్తున్నారు. మీరు ప్రతిపక్ష పాత్ర కూడా పోషిస్తాం మేము అని చెప్పి. ఎస్, పోషించాలి కూడా. ఎందుకంటే ఇలా దురదృష్టవశాత్తు ఏపీలో ప్రతిపక్ష పాత్ర ఉన్న పార్టీ లేదు, మీరే ఉన్నారు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం అధికార పక్షం కూటమిగా ఏర్పడటానికి కూడా మీరే సెంటర్ పాయింట్ కాబట్టి మొత్తానికి ఏపీ రాజకీయాలకి, ఏపీలో అధికార పక్షానికి, ఏపీలో జరగబోయే అభివృద్ధికి, ఏపీలో జరగబోయే పరిపాలనకి, ఏపీలో ప్రజలకి చేయబోయే మంచికి మొత్తం కూడా సెంటర్ పాయింట్ పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరించి, కొంచెం ఎత్తుగడతో వ్యవహరిస్తే ఇంకా రాబోయే కాలంలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది రాజకీయాల్లో. ఇది ఒకటి ఇచ్చారు. మంత్రులెవరు కూర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి, కేబినెట్లోకి లోకేష్, పవన్ చేరతారా అనే దానిపై చర్చ. తెదాపాలో క్లీన్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, బీసీ, యువత, మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే యోచన. జనసేన, భాజపాల నుంచి ఎవరి ఎంపిక అనేది కీలకమే. తెదాపా అవకాశాన్ని ప్రభావితం చేయనున్న మిత్రపక్షాల కూర్పు. ఇది మంత్రులు, రాష్ట్ర కేబినెట్లో మంత్రులు ఎవరు, దాంట్లో బీసీ, యువత, మహిళలు, సీనియర్ ఎమ్మెల్యేలు, క్లీన్ ఇమేజ్ ఉన్నోళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు ఇటు మిత్రపక్షాలైన మన జనసేన అండ్ బీజేపీ, వీళ్ళకి సంబంధించి ఎంతమందిని పెడతారు, ఏ సామాజిక వర్గాలకి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అనే దానిపైన తెలుగుదేశం పార్టీ క్యాబినెట్ కూర్పు అనేది కూడా ఉండే అవకాశం తెలుగుదేశం పార్టీ నుంచి. ఇది కొన్ని పేర్లు కూడా ఇచ్చారు. ఆ పేర్లో పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసనసభ్యులకి అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4గురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తుంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెళ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొనతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. మిగిలిన వాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో భాజపా నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించవచ్చు. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పారసారథుల పేర్లు పరిశీలన ఉండొచ్చు. జనసేన, భాజపా నుంచి ఏ జిల్లాల్లో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారనే దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అవకాశం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇది వాస్తవంగా ఇది పవన్ కళ్యాణ్ అసలు మంత్రివర్గంలో చేరతారా లేదా అంటే పార్టీ పరంగా చేరొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉంటాడా, లేదంటే వేరే బాధ్యతలు ఏమైనా తీసుకుంటాడా రాష్ట్ర వ్యాప్తంగా, లేదంటే మంత్రివర్గంలో చేరితే, ఎందుకంటే ఆయన కీలకమైన నేత. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి తర్వాత కీలకమైన నేత ఆయనే ఉండు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటే దాని తర్వాత ఉన్న అత్యంత ప్రయారిటీ ఉన్న పోస్టు మంత్రివర్గం తీసుకుంటే అది డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఆర్థిక శాఖన, ఇట్లాంటి కీలకమైన శాఖలు తీసుకుంటే ఆయనకున్న ఇమేజ్కి, ఆయనకున్న క్యాలిబర్కి, అంటే ఆయనకున్న ఇప్పుడు స్టేచర్కి పొలిటికల్గా దానికి విలువ ఉంటుంది. అట్లా కాకుండా మామూలు ఏదో మంత్రి పదవి తీసుకుంటే ఆయన స్థాయి తగ్గే అవకాశం ఉంది. అసలు చేరతారా మంత్రివర్గంలో? చేరితే ఆ స్థాయి పోస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే మరి రెండో పవర్ పాయింట్ అయిద్దా అనేది కూడా, ఎందుకంటే కేంద్రం 2 పవర్ కేంద్రాలు అయ్యే అవకాశం ఉందా, ఇవన్నీ చర్చించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం సామాజిక వర్గాలు కూడా, ఎందుకంటే 21 మంది గెలిచారు. దాంట్లో బీసీలు ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, కాపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాపు, నాదెళ్ల మనోహర్ కమ్మ, కొనతాల రామకృష్ణ బీసీ, ఇంకా కాపు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన నాయకులకి ఒక 4 పదవుల దాకా వచ్చే అవకాశం ఉంది. దాంట్లో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ అయితే మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. ఎందుకంటే పదే ఆయన గెలిచినప్పటి నుంచి 5 కోట్ల మంది ప్రజలకి బాధ్యత వహించాలి, మనం 5 కోట్ల మంది ప్రజల బాణిని వినిపించాలి అని పదే చెప్తుండగా తప్పనిసరిగా క్యాబినెట్లో చేరే అవకాశం ఉంది. క్యాబినెట్లో చేరడంతో పాటు కీలకమైన శాఖను తీసుకునే అవకాశం ఉంది, ప్రభావితం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆయన అనుకున్న మార్పు కోసం గళం ఇప్పే అవకాశం ఉంది మంత్రిగా ఉంటూ కూడా అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
ఇప్పుడు జనసేన బీజేపీ తీసుకునే ఏ జిల్లాలో మంత్రి పదవులు తీసుకుంటారు, ఏ జిల్లాలోని ఎమ్మెల్యేలకి మంత్రి పదవులకి సిఫార్సు చేస్తారు, ఏ వర్గాలకు సిఫార్సు చేస్తారు అనే దానిపైన తెలుగుదేశం పార్టీ నాయకులకు మంత్రి పదవులు వచ్చే దగ్గర ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. అంటే జనసేన తీసుకున్న సామాజిక వర్గం, జనసేన తీసుకున్న జిల్లాలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఇచ్చే అవకాశం ఉందా లేదా కొంత డౌటే ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావం జనసేన బీజేపీ నాయకులకు సంబంధించి మంత్రి పదవులు ఎవరికి వస్తో ఆ ప్రభావం తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చే అవకాశాలపైన కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఈనాడుకు సంబంధించి. సాక్షి చూద్దాం. ఎన్డీఏ నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న నేతలు, మోదీ సారథ్యంపై ప్రశంసలు, కూటమి తొలి భేటీలో తీర్మానం, వీలైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. నితీష్ సహా 16 పార్టీల నేతల హాజరు. రేపు ఎన్డీఏ ఎంపీల కీలక సమావేశం. మోదీని నాయకునిగా ఎన్నుకున్న ఎంపీలు అనంతరం రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. మోదీని నాయకునిగా ఎన్నుకున్నారు, దాని తర్వాత ఆ రాష్ట్రపతికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ఒక లేఖను కూడా ఇచ్చారట. దానికి సంబంధించి ఒక వార్తని ఎన్డీఏ నేతగా మోదీ ఎన్నికైనట్టు సాక్షి పేపర్ బ్యానర్ ఐటమ్ ఇచ్చింది. ఇంకోటి, ఇలాంటి పోరు ఇదే తొలిసారి, కూటమి సమిష్టి కృషితో ఎన్నికల విజయం, చంద్రబాబు నాయుడు గారు చెబుతుండు. చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మాకు అధికారంతో పాటు ఉన్నత బాధ్యత అప్పగించారు, మేము ఎన్డీఏతోనే ఉన్నాం అని చెప్పి ఆయన కొంత ఇలాంటి పోరు మొత్తం ఇదే తొలిసారి చూసినా ఇంత అఖండమైన విజయాన్ని ఇచ్చారు, మాకు అధికారంతో పాటు చాలా ఉన్నతమైన బాధ్యతను అప్పగించారు, మేము ఎన్డీఏలోనే ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఎన్డీఏలో ఉంటారా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా, ఇటు నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు అటు మద్దతు ఇస్తే ఆ గవర్నమెంట్ ఏర్పడుతుంది, అటు మద్దతు ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అగ్రనాయకులు కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళు, రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు, డీకే శివకుమార్ లాంటి వాళ్ళు కొంత ఏదో చర్చలు జరపడానికి ప్రయత్నం చేసినట్టు వాళ్ళు కొంత ట్విట్టర్లో, ఎక్స్లో కూడా పెట్టారు. రఘువీరారెడ్డి, మీరు ఇండియా కూటమి వైపు రండి, ఏపీకి కావాల్సిన ప్రత్యేక హోదాని మేము ఇస్తాం, లేదా ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోదీని డిమాండ్ చేసి తెచ్చే ప్రయత్నం అని చేయండి, కనీసం రాష్ట్రానికి మేలు జరిగింది. లేదు మేము ఇస్తాం, ఇండియా కూటమి మీరు మద్దతు ఇవ్వండి, మేము ఇస్తాం, మీకు మంచి ప్రయారిటీ ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. దానిపైన నిన్న మొన్న ఢిల్లీలో కానీ ఇక్కడ ఏపీలో కానీ పత్రికా ప్రతినిధులు అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు, మీరు ఉన్నారా, ఏ కూటమిలో ఉన్నారు అని చెప్తే మేము ఎన్డీఏలోనే ఉన్నాం, ఎన్డీఏలో కలిసే పోటీ చేసినా ఎన్డీఏలోనే ఉన్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పిండు. లేఖ కూడా ఇచ్చారట రాష్ట్రపతికి, రాష్ట్రపతి సమర్పించడానికి లేఖ కూడా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఎన్డీఏకే ఇస్తున్నాం అని చెప్పి. ఇది ఒక వార్త. రాష్ట్రానికి 4 కేంద్ర మంత్రి పదవులు, ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ, కీలక శాఖలు కోరుతున్న చంద్రబాబు. జనసేన ఏపీ బీజేపీ నేతలకు ఛాన్సు. జనసేన ఏపీ బీజేపీ నేతలకు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా, అంటే పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఒక 4 మంత్రి పదవులు, ఒక స్పీకర్ అడుగుతుండట, కీలకమైన శాఖలు కూడా అడుగుతుండ. ఎందుకంటే ఇప్పుడు అవకాశం వచ్చింది. వాస్తవంగా ఏపీలో ఉన్న ఎంపీల పైన చంద్రబాబు నాయుడు గారు మద్దతు పైన అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఆధారపడి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఈ డిమాండ్ ఏదో మంత్రి పదవులతో పాటు మీరు ఏదైతే మంత్రి పదవులు, కీలకమైన శాఖలు అడుగుతున్నారో దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ, పోలవరం కానీ, అమరావతి విషయం కానీ, మిగతా ఏదైతే ఈ 10 సంవత్సరాలు ఏపీ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయబడిందో కేంద్ర ప్రభుత్వం చేత, అవన్నీ సాధించుకునే ప్రయత్నం కూడా చేస్తారనేది మరి ప్రజలైతే విశ్వసిస్తున్నారు. ఏం జరిగిందో చూడాలి. ఇది ఇంకోటి, మంత్రుల రేసులో ఆశావహల్ జాతీయపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత. విపక్షంగా సభలో అడుగుపెట్టి ప్రభుత్వంలో చేరతామంటున్న జనసేన అధ్యక్షుడు, ఒకేసారి 2 పాత్రలు పోషించడం సాంకేతికంగా ఎలా సాధ్యం? ఇది మంత్రి పదవుల రేసులో కొంతమంది ఉండట. విపక్షంగా సభలో అడుగుపెట్టి ప్రభుత్వంలో చేరతామంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఇది సాంకేతికంగా ఎట్లా పాసిబుల్ అయితే అనేది ఒక క్వశ్చన్ వేస్తూ మంత్రి పదవులపైన ఒక వార్త ఇచ్చారు. చూద్దాం ఏమి ఇచ్చారు. 3వ పేజీ. ఇది మంత్రి పదవుల రేసులో ఉన్న వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాల వరకు ఆశాహాల్ జాబితా అని చెప్పి ఒకటి, టీడీపీలో మంత్రి పదవుల ఆశాహాల్ జాబితా చాంతాడంత ఉంది. 135 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని గెలుపొందడంతో ఎవరికి అవకాశం దక్కుతుందో అని చర్చ జరుగుతుంది. సామాజిక సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన పలువురు నేతలు తమకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు ఇప్పటికే దీనిపై ప్రాథమికంగా కసరత్తు చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నారా లోకేష్, నారాయణ, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, నిమ్మల రామానాయుడు,
పయ్యావుల కేశవులు, ధూళిపాల నరేంద్ర ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని చెబుతున్నారు. అటు బీజేపీ పార్టీకి సంబంధించి సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. సత్యకుమార్, విష్ణుకుమార్ రాజుకు కూడా అవకాశం దక్కువ. ఎందుకంటే సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు. కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీలో ఉన్నప్పటికీ సామాజిక వర్గం పరంగానే తెలుగుదేశం పార్టీకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు. గత 2014 క్యాబినెట్లో కూడా కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. సుజనా చౌదరికి కూడా చంద్రబాబు నాయుడు ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి. ఇంకోటి జనసేనకు సంబంధించి జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెళ్ల మనోహరు, కొనతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్కు అవకాశం అట. వీళ్ళకి అవకాశం జనసేన నుంచి ఒక 4 పేర్లు ఇచ్చారు. ఇది బీజేపీ నుంచి ఒక 4 పేర్లు ఇచ్చారు. 4లో ప్రధానంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసు. ఇంకోటి విష్ణుకుమార్ రాజు కూడా అవకాశం, సత్యకుమార్ కూడా అవకాశం ఉందని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అయితే చాలా సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, అయ్యన పాత్రుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు లాస్ట్ క్యాబినెట్లో 2014 క్యాబినెట్లో కూడా మంత్రులుగా ఉన్నారు. పయ్యావుల కేశవులు, ధూళిపాల నరేంద్ర లేడు, నిమ్మల రామానాయుడు లేడు. ఎందుకంటే పార్టీ ఆపద కాలంలో ఉన్నప్పుడు వీళ్ళంతా పార్టీని అడ్డుపెట్టుకున్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఇస్తే ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన సభ్యులే మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది. మరి ఇస్తారా, ఏ ప్రాతిపదికన, ఎట్లా సామాజిక సమతుల్యం పాటిస్తారనేది చూడాలి. ఇది ఉమ్మడి జిల్లాల వారిగా ఆశావాహుల జాబితా ఇచ్చారు ఇక్కడ. ఇది మంత్రి పదవులకు సంబంధించి. ఇంకోటి సాక్షి పేపర్లోనే ఇంకొక వార్త ఇచ్చారు. మా ఓట్లు ఏమయ్యాయి, టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట భారీ మెజార్టీలా, వైఎస్ఆర్సీపీకి బాగా పట్టున్న గ్రామాల్లోనూ టీడీపీకి మెజార్టీ ఎలా, రాష్ట్రంలో కూటమి గెలుపుపై ప్రజల్లో అనేక సందేహాలు, వైఎస్ఆర్సీపీని ఇంతలా ఓడించేంత వ్యతిరేకత లేదని స్పష్టీకరణ, ఈవీఎంలు సాంకేతికత హ్యాకింగ్పై అనుమానాలు, ఏ ఇద్దరు మాట్లాడుకున్న దీనిపైన చర్చ. ఈ ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని కూడా వాస్తవంగా ఏపీ వ్యాప్తంగా మొన్న జూన్ 4 నాడు రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి గ్రామంలో ఎక్కడ 4 జమ అయినా కానీ ఇదే చర్చ. ఈ స్థాయిలో ఓడిపోతారు, అసలు గెలుస్తాడు అనుకున్నది ఈ స్థాయిలో ఓడిపోవటం ఏంది. 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పరిమితంగా ఆటం ఏంది, ఆశ్చర్యంగా ఉంది. అసలు ప్రజల నోట్లో నానే మాటలు ఏంటంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఒకళ్ళు ఓడిపోయిన టగ్ ఆఫ్ ఫైట్ ఉంటుంది, నెక్ టు నెక్ ఫైట్ ఉంది, చాలా తక్కువ మార్జిన్తో ఎవరు గెలిచినా గెలవచ్చు, ఇట్లాంటి చర్చ ఉంది వాస్తవంగా. కానీ అనూహ్యంగా అసలు ఊహించుకోవడానికి లేకుండా 11 స్థానాలకు పరిమితం చేశారు. ఈ స్థాయిలో వ్యతిరేకత లేదు కదా అనేది గ్రామ స్థాయిలో ఓటేసిన ఓటర్స్ ఇవాళ పెద్ద ఎత్తున ఏపీలో చర్చ పెట్టుకున్నారు. ఏ 4 కలిసిన ఇది జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయిలో వ్యతిరేకత లేదు కాబట్టి ఎట్లా ఓడిపోయిండు, 11 స్థానాలు వచ్చేంత వ్యతిరేకత లేదు. అసలు గెలుస్తారు అనుకున్న స్థానాలు పక్కాగా కంచుకోట లాంటి స్థానాలు, కంచుకోట లాంటి గ్రామాలు, బూతులలో కూడా తెలుగుదేశం కూటమికి ఎట్లా ఓట్లు వచ్చినాయి అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. దానికి సంబంధించి మా ఓట్లు ఏమయ్యాయని, టీడీపీ ఓడిపోతుంది అనుకున్న చోట భారీ మెజార్టీలు ఎట్లా వచ్చినాయని ఇంకోటి ఒక ఓటర్ మాట్లాడింది కూడా ఇచ్చారు. ఈ ఫలితాలపై ఎవరికి నమ్మకం కలగడం లేదు, మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు, కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది. సంక్షేమ పథకాలు అందుకున్న అనేక కుటుంబాలు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశాయి, కానీ ప్రతి రౌండ్లోనూ మెజార్టీ ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి వచ్చాయి. జగన్ను అధికంగా అభిమానించే గ్రామాల్లోనే ఇలా టీడీపీకి ఓట్లు పడటం చూస్తుంటే ఎన్నో అనుమానాలు వస్తున్నాయి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది మేము జగన్కే ఓటేశాం, మా ఓట్లన్నీ ఏమైపోయాయి, ఏదో జరిగింది, లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడం ఏంటి, బంపర్ మెజార్టీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజార్టీ రావడం ఏమిటి, వైఎస్ఆర్సీపీ ఓట్లు పక్కాగా 90% పైగా ఉన్న ఒక బూత్ పరిధిలో టీడీపీకి మెజార్టీ రావడాన్ని ఏమనుకోవాలి, ఏదో జరిగింది, ఆ ఓటింగ్ మిషన్లు ఏదో చేశారు, లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలు ఎలా వస్తాయి అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చ నడుస్తుంది. ఇది వాస్తవంగా ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి రచ్చబండ దగ్గర ఇదే చర్చ జరుగుతుంది. ఏదో జరిగినాయి, మిషన్లలో ఏదో అయింది, మరి అది ఏమైంది అనేది సాంకేతికంగా తెలియదు, కానీ పబ్లిక్ అయితే సామాన్య ప్రజలు చర్చించుకున్న పరిస్థితి ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఏదో చేశారు, ఏదో కుట్ర జరిగింది, ఈ మిషన్లు ఏమైనాయి, మిషన్లు ఏంది, ఈ కథ ఏంది. ఎందుకంటే 90% ఓటింగ్ ఉన్న వైఎస్ఆర్సీకి సంబంధించి 90% ఓటింగ్ ఉన్న దగ్గర కూడా మెజార్టీ రాకపోగా మైనార్టీలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఇట్లాంటి కొన్ని, ఎందుకంటే ఊర్లలో ఈజీగా క్యాల్కులేట్ చేసుకో, ఏ పార్టీకి మద్దతు ఉంటుంది, ఏ పార్టీకి ఎవరు ఓటేస్తారు, ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది ఏ పార్టీకి అనేది ఈజీ క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా తారుమారు చేస్తూ ఈ స్థాయిలో ఓట్లు వచ్చినప్పటికీ ప్రజల్లో ఒక సందేహాలు ఉన్నాయి. అసలు ఏమైంది, ఏం జరిగింది, ఈ మిషన్ వెనక ఏముంది అనేది
ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చ వల్ల మరి ఏం జరిగింది పెద్ద దీంతో ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో చెప్పలేం, కానీ చర్చ అయితే జరుగుతుంది. వచ్చిన రిజల్ట్ని తారుమారు చేసే అవకాశం అయితే ఉండదు. ఏ స్థాయిలో దానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప అంత ఈజీగా రిజల్ట్ని గెలిచిన పార్టీని మనం కాదంటానికి లేదు. కానీ ఓటేసిన ఓటర్కి అయితే చర్చించే అవకాశం ఉంది, అనుమానం వ్యక్తం చేసే అవకాశం ఉంది, సందేహాలని అడిగే అవకాశం ఉంది. కాబట్టి సందేహాలు వ్యక్తం చేస్తారు ఓటేసిన ఓటర్స్. మాకు సందేహాలు ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నారు. దీనిపైన మరి ఎటు పోద్ది ఈ చర్చ అంతా, ఎటు దారితీస్తుంది అనేది భవిష్యత్తే సమానం చెప్పాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అఖండమైన మెజార్టీతోని 164 స్థానాలతో కూటమి గెలిచింది. అసలు ఆ పార్టీలో ఉన్న హెడ్స్కి పెద్ద తలకాయలకే నమ్మకం లేదు. ఇంత పెద్ద స్థాయిలో మెజార్టీ వద్దా, అసలు గెలుతామా ఓడతామా అనే ఒక ఊగిసలాటలో కూటమి ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఉంది వాస్తవంగా. అదేవిధంగా సర్వే సంస్థలు, పదుల సంఖ్యలో సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీకి వెళ్తుంది, ఇంకో పదుల సంఖ్యలో కూటమి గెలుస్తుంది. అటు కూటమి గెలుస్తుందన్న సర్వే సంస్థలు ఇచ్చినవి కూడా ఈ స్థాయిలో ఫిగర్స్ ఇలా 110, 104, 103, 110, 120 ఇట్లు ఇచ్చారు తప్ప 164 స్థానాలు ఇయ్యలే. మరి ఏం జరిగింది అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఆ క్వశ్చన్ మార్క్ ఎవరు సమానం చెప్పాలి? ఒక క్వశ్చన్ మార్కు ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులకి లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి మొత్తానికి ఆ పెద్ద ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకి జవాబు ఎక్కడ దొరికింది అనేది భవిష్యత్తే సమానం చెప్పాలి. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఓకే, తప్పులు తేల్చే టైం, సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టం, కక్ష సాధింపుల సిట్ ఆఫీసుకు సీలు, పోలీసుల ఐటీ వింగ్ ఆధీనంలోకి ఈ ఆఫీసు. నేరుగా రంగంలోకి గవర్నర్, సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశం, అడ్డగోలుగా అక్రమ బదిలీలు, పదోన్నతులు, అస్మదీయులకు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు, ఉన్నతాధికారుల పాత్రపైన ఆరోపణలు, వాటి ఫైళ్లు ధ్వంసమయ్యే ముప్పు, 5 బ్లాకుల్లోని ఫైళ్లు సమాచారం అంతా స్వాధీనం, సచివాలయ ఉద్యోగుల వ్యక్తిగత ల్యాప్టాప్లు కట్టడి, చెక్ చేసి తిరిగి ఇస్తామంటున్న జీఏడీ ఉన్నతాధికారులు. ఇది మొత్తానికైతే సచివాలయంలో ఉన్న ఫైళ్లు మాయమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అధికార మార్పిడి జరిగింది కాబట్టి కూటమి కొత్తగా అధికారంలో వచ్చింది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది. అనేక ఆరోపణలు ఇటు కూటమికి సంబంధించిన నాయకులు చేశారు, అనేక అవినీతి ఆరోపణలు. దానికి సంబంధించిన ఫైళ్లు మాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫైళ్లతో సహా మొత్తం ఫైల్ని జీఏడీ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి గవర్నర్ ఆదేశించినట్టు జీఏడీకి సంబంధించిన అధికారులు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్ని స్వాధీనం చేసుకొని ఎక్కడా కూడా ఒక ఫైల్ మిస్ కాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన పర్సనల్ ల్యాప్టాప్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని చెక్ చేసి ఇస్తామని కూడా చెప్పారట. మొత్తానికైతే ఇది అంటే ఒక రకంగా గడిచిన 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో పనిచేసిన ఉన్నతాధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళని ఇరుకుని పెట్టే కార్యక్రమం ఉండే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళని ఏదో ఒక రకంగా ఏదో ఒక కేసులో ఇరికించాలి, ఏదో ఒక ఆధారాన్ని పట్టుకోవాలి, ఇబ్బందులు పెట్టాలి. ఒక రకంగా పార్టీని అటు వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా రాజకీయ పరంగా కూడా దెబ్బకొట్టాలి. ఇటు అధికారులు వాళ్ళకి ఏదైతే ఈ 5 సంవత్సరాలు వన్ వేగా అధికారులు మద్దతు ఇచ్చారో అధికార పార్టీకి, అట్లాంటి అధికారులని కొంతమంది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో కానీ, కొంతమంది అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సందర్భంలో కానీ, ఇట్లా తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టిన సందర్భంలో కానీ వాళ్ళు అధికారిగా విధులు నిర్వహించిన దాంట్లో వీళ్ళు కొంత కక్ష కట్టినట్టు, దాంట్లో ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఉండే అవకాశం ఉందని కొల్లి రఘురామరెడ్డికి సంబంధించిన ఫోటోను కూడా వేశారు. సిట్ అంటే స్కిల్ కేసులో, చంద్రబాబు నాయుడుకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొల్లి రఘురామరెడ్డి అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారం అంతా చూసిన సిట్కి సంబంధించిన ఆయన అధికారి కాబట్టి ఆ ఆఫీస్కే తాళం వేశారట. ఏం లేదు, క్లీన్ చిట్ ఇచ్చినాడు. ఇంకోటి, మీ సేవలెక్క చాలు, త్వరగా సెలవుపై వెళ్ళిపోండి, బాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే వెళితే మంచిది, సీఎస్ జవహర్ రెడ్డికి సంకేతాలు, ఏకపక్ష వ్యవహార శైలి ఫలితం ఇది. జవహర్ రెడ్డి పైన అనేక రకాలుగా విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. గడిచిన ఈ ఎలక్షన్ టైం వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆయన ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. రేపు ప్రమాణ స్వీకారం 12 నాడు పెడితే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనే జరిగింది. కాబట్టి అప్పటి వరకు సెలవులు వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు, మీ సేవలకి మాకు చాలు, మీరు ఏకపక్షంగా వ్యవహరించారు, వైఎస్ఆర్సీపీ ముద్రపడ్డది మీ పైన, జగన్మోహన్ రెడ్డి ముద్రపడ్డది కాబట్టి మీరు సెలవులు వెళ్ళాలని సంకేతాలు ఇచ్చారు, ఇండికేషన్ ఇచ్చారట. మరి ఆ ఇండికేషన్ని బేస్ చేసుకుని ఆయన సెలవులు వెళ్ళరా అనేది చూడాలి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి.
ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.